హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మ్యాంగో బొబ్బట్లు. మ్యాంగోతో మరొక రెసిపీ తయారు చేసుకుందామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని జల్లించుకున్న కప్పు మైదా పిండి, కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. మైదా పిండి నచ్చకపోతే ఓన్లీ గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి. మైదా పిండి వేయటం వల్ల బొబ్బట్లు చేసేటప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవుతాయండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కరిగించుకున్న నెయ్యి వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. పిండి తడపటానికి మనం పట్టగలిగినంత వేడి నీళ్లను పోసుకొని కలుపుకోవాలి. పిండిని చపాతీ పిండి అంతా గట్టిగా కాకుండా స్మూత్గా కలుపుకొని మూత పెట్టుకొని గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఒక కొబ్బరికాయ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకొని కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి. 1/2 కేజీ బెల్లంను తురుముకుని వేసుకోవాలి. బెల్లం తురుము కొద్దిగా కరిగిన తర్వాత బాగా పండిన మామిడి పండును పీల్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకొని ఉడుకుతున్న కొబ్బరి బెల్లం తురుములోకి వేసేసుకోవాలి. 3 ఇలాచీని దంచి వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మ్యాంగో మిశ్రమం బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకోవాలి. ఇప్పుడు బొబ్బట్లు తయారు చేసుకుందామండి. ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని నిమ్మకాయ సైజు అంతా బాల్స్ లాగా చేసుకొని వీడియోలో చూపించిన విధంగా మ్యాంగో పూర్ణాన్ని బొబ్బట్లలో పెట్టుకొని ఒత్తుకోవాలండి. బొబ్బట్లను ఒత్తుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా కాలిన తర్వాత బొబ్బట్ను ప్యాన్ పైన వేసుకొని బొబ్బట్టుకి 2 వైపులా నెయ్యి రాసుకొని బాగా కాల్చుకోవాలి. బొబ్బట్టు 2 వైపులా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. అంతేనండి, సమ్మర్ స్పెషల్ మ్యాంగో బొబ్బట్లు రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కథ.